అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవని మాత్రం ఆపలేరు. అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన పడతారు. జాగ్రత్త. ఈరోజు ఒక మంచి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసుకుంటే మీకు ఉత్తమంగా ఉంటుంది. తద్వారా ఈ రోజు మీ జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకోగలుగుతారు. ఈరోజు ఉబుసుపోక ఈరోజు చూసినట్లయితే అపవాదులు రూమర్స్లకి దూరంగా ఉంటేనే మంచిది. అపవాదులకు దూరంగా ఉంటేనే క్షేమదాయకం. మీకు మీ శ్రీమతికి మధ్యన పాజిటివిటీ అనేది రావటం జరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీరు విజయం సాధించడానికి ఒక రోజుగా ఉంటుంది. కొంతమంది అయితే మిమ్మల్ని సవాలు కూడా చేస్తారు. కొన్ని విషయాలలో మీరు ఈరోజు కొన్ని విషయాలను అంగీకరిస్తారు, విజయవంతులు అవుతారు. ఆదాయ వనరులు కూడా మీకు పెరుగుతాయి. త్వరగా మరియు భావోద్వేగంగా ఈ నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోవద్దనే విషయాన్ని మాత్రం ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి. మీ ధోరణిని అరికట్టండి. విజయవంతం కావడానికి స్వార్థం మీకు చాలా అవసరం అవుతుంది కొంత. ఇక కళాత్మక మరియు మీడియా సంబంధిత వ్యాపారం ఈరోజు అనూహ్యంగానే ఉంది. ఈరోజు విద్యార్థులు అయితే వారి యొక్క పరిస్థితులు అయితే సాధారణంగానే కనిపిస్తున్నాయి. ప్రేమ విషయానికి దూరంగానే ఉంటేనే ఉత్తమము, లేకపోతే సమస్యలు అనేవి ఎదురవుతాయి. సూర్యోదయానికి ముందే ఈరోజు మీరు ఒక పరిహారం చేయాలి. రావి చెట్టు దగ్గర వెళ్ళి రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణలు చేసి సూర్యోదయానికి ముందే చక్కగా దారం కట్టేసి ప్రదక్షిణలు చేసిన తర్వాత మీరు రావి చెట్టు కింద మరి అమ్మవారి ఫోటోకి చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 11 మరి అగరబత్తులు వెలిగించి నువ్వుల నూనె దీపం వెలిగించి పూజ చేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత 5 బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయటం వలన మీకు దోషాలు పరిహారమై విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడి విద్యార్థులైతే మంచి ఫలితాలను వారు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక చక్కగా వారు ఈరోజు అన్ని విషయాల్లో కూడా పురోగతి అనేది వారికి సాధ్యమవుతుంది. ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క యొక్క వేళ్ళ దగ్గర మీరు ఈరోజు ఈరోజు నల్ల ఉమ్మెత్త గింజలు వేయటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. నల్ల ఉమ్మెత్త గింజలు నుంచి మొక్క వచ్చినట్లయితే తులసి మొక్కతో పాటు ఆ యొక్క నల్ల ఉమ్మెత్త గింజ యొక్క మొక్క కూడా పెరగడం ప్రారంభమైతే ఇక మీకు ఎటువంటి ధనచింత అనేది మీకు ఉండదు. ఈరోజు పసుపు రంగు గవలకి మరి చూసినట్లయితే గవలను కూడా ఈరోజు మరి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు 21 మరి పసుపు రంగు గవ్వలని ఉంచినట్లయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగించబడతాయి, అన్ని శుభప్రదంగా జరిగిపోతాయి. లక్కీ సంఖ్య 69, లక్కీ కలర్ మరి పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.